Good afternoon, everyone. Had lunch? ఏంటండి? Yes. So, shall we start? Set అవ్వండి త్వరగా. Start. Okay. Okay. సో మార్నింగ్ సెషన్లో మనం ఆల్రెడీ ఇప్పటి వరకు ఏదైతే డిస్కస్ చేసామో అదంతా ఒకసారి రివర్స్ చేసాం. క్లియరా? మార్నింగ్ సెషన్ వరకు క్లియర్ కదా? యాక్సెప్టెన్స్ లైక్ మనం లైక్ కాంట్రాక్ట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఆ తర్వాత మనం ఏంటండి లైక్ సెక్షన్ నెంబర్ 10లో ఏం చెప్పారో డిస్కస్ చేసాం. ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. అండ్ లైక్ అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి డిఫరెన్స్ ఏంటి, లైక్ ఆఫర్కి ఇన్విటేషన్ టు ఆఫర్కి డిఫరెన్సెస్ ఏంటి. సో ఈ థింగ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. క్లియర్? సో నౌ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ యాక్సెప్టెన్స్. ఆఫర్ అంటే ఏంటో అర్థమైందా మీకు? ఆఫర్ అంటే అర్థమైందా? టు డూ ఆర్ నాట్ టు డూ. ఎగ్జాంపుల్స్ అని గుర్తున్నాయి కదా? చాక్లెట్ ఇస్తున్నాం మనం, లేదు లైక్ అల్లరి చేస్తే ఏవో, అల్లరి చేయకుండా ఉంటే ఇస్తాం, అండ్ హోంవర్క్ చేస్తే ఇస్తాం. లైక్ టు డూ ఒక యాక్టివిటీ చేయడానికైనా కానీ, ఒక యాక్టివిటీని స్టాప్ చేయడానికి కానీ, రెండింటికి కూడా మనం ఏంటండి వీ కెన్ యూజ్ ది ఆఫర్. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ అన్ని డిస్కస్ చేస్తూ వెళ్ళాం. ఆఫర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే అంటే యాక్సెప్టెన్స్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. అంతే కదా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం మనం. కాంట్రాక్ట్ అంటే ఏంటండి? చెప్పండి. కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా. చెప్పాలి ఇవన్నీ ఆటోమేటిక్గా. ఓకేనా? డిఫికల్ట్ క్వశ్చన్స్ కాదు, ఈజీ వే. ఓకేనా? కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఓకేనా? అయితే ఇప్పుడు ఏంటంటే అంటే కాంట్రాక్ట్ అంటే ఏంటో ఇవన్నీ డిస్కస్ చేసాం. ఈ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనకేంటి ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి. కరెక్టా? సో ఆఫర్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే అంటే యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, యాక్సెప్టెన్స్ ఎప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. సో అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడే కదా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ టోటల్ స్ట్రక్చర్ నేర్చుకోగలం. కాంట్రాక్ట్ అనేది నేర్చుకోవాలంటే కంపల్సరీగా ఆఫర్ అంటే ఏంటో తెలియాలి. సో ఇప్పటి వరకు మనం ఆఫర్ అంటే ఏంటో డిస్కస్ చేసాం అండ్ కంప్లీటెడ్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ ది వాట్ ఈస్ మీన్ బై యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అంటే ఏంటనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. క్లియర్? ఓకేనా? చెప్పండి, మీ లాంగ్వేజ్లో చెప్పండి, మీకు తెలిసినట్లు యాక్సెప్టెన్స్ అంటే ఏంటండి? ఒప్పుకోవడం. ఇంకా సింపుల్గా, సింపుల్గా ఏంటి యాక్సెప్టెన్స్ అంటే, లైక్ యు ఆర్ గివింగ్ యువర్ యు ఆర్ అగ్రీయింగ్ ఫర్ ద థింగ్స్. సో నేను ఒక కార్ మీకు సేల్ చేస్తానని చెప్పాను. మీరు కూడా ఏంటి ఓకే సార్ నేను పర్చేస్ చేస్తాను అన్నారు. అంటే మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేసినట్లే కదా? అదే కదా యాక్సెప్టెన్స్ అంటే. అంతే, డెఫినేషన్లో కూడా అదే ఉంటుంది. ఓకేనా? అర్థం? ఒక్క నిమిషం.
చెప్పారు ఎక్కడికి 1 మినిట్లో. ఓకే. సో యాక్సెప్టెన్స్ అంటే యాజ్ ఇట్ ఈస్గా నార్మల్ థింగ్, లైక్ నేను ఒకటి చెప్తున్నాను, మీరు దానికి ఏంటండి యు ఆర్ అగ్రీయింగ్ విత్ దట్, దాన్ని యాక్సెప్టెన్స్ అంటామా? సో యాజ్ ఇట్ ఈస్ డెఫినేషన్ కూడా అలాగే ఉంటుంది చూడండి. యాక్సెప్టెన్స్, డెఫినేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 2 clause B ఆఫ్ ది యాక్ట్. 2 clause Bలో మనకి ఏం చెప్పారు? ప్రామిస్ అంటే ఏంటి చెప్పారా? ప్రామిస్ అంటే ఏంటి చెప్పారా? అందులోనే మనకి ఏంటంటే అంటే యాక్సెప్టెన్స్ అనేది కూడా ఉంటుంది. అంటే ఏంటనేది, ది టర్మ్ యాక్సెప్టెన్స్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఫాలోస్. అంటే ఏంటని అంటే వెన్ the person to whom the proposal is made, when the person to whom the proposal is made signifies his assent thereto. assent అంటే ఏంటండి? అసెంట్ అంటే నథింగ్ బట్ అతను అగ్రీ అవ్వడమే, యాక్సెప్టెన్స్ ఇవ్వడమే. ఓకేనా? మనం ఏ పర్సన్కి అయితే ప్రపోజల్ చేసామో, ఏ పర్సన్కి అయితే వీ హ్యావ్ మేడ్ ద ప్రపోజల్, వెన్ ద పర్సన్ టు హూమ్ ద ప్రపోజల్ ఈజ్ మేడ్, మనం ఎవరికైతే ఆఫర్, ప్రపోజల్ అంటే ఆఫరే కదా, మనం ఎవరికైతే ఆఫర్ ఇచ్చామో, ఈజ్ మేడ్ సిగ్నిఫికైస్ అంటే లైక్ హీఈస్ రిప్రజెంటెడ్, హీఈస్ గివెన్ హీజ్ యాక్సెప్టెన్స్. మనం ఏదైతే ఆఫర్ ఇచ్చామో ఆఫర్కి అతను యాక్సెప్టెన్స్ ఇచ్చారు, ప్రపోజల్ ఈజ్ సెడ్ టు బి యాక్సెప్టెడ్. సో అతను యాక్సెప్టెన్స్ ఇచ్చారంటే ఆఫర్ అనేది యాక్సెప్ట్ అయినట్టుగానే మనం అనుకోవాలి. సో ద ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ఏ ప్రామిస్. అంతేనా? ప్రామిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్, అంతే కదా? ప్రామిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్సే కదా. సో దాన్ని చెప్తున్నారు ఇక్కడ. డిఫికల్ట్ ఉందా డెఫినేషన్లో? ఏదైతే ప్రపోజల్ చేశారో లేదా ఏదైతే ఆఫర్ చేశారో ఆ ఆఫర్కి యాక్సెప్టెన్స్ ఇచ్చారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ యాక్సెప్టెన్స్. అండ్ అఫ్ కోర్స్ అల్టిమేట్గా ప్రామిస్ క్రియేట్ అవుతుంది. యాక్సెప్టెన్స్ అంటే అంతే, ఇంకా పెద్ద డెఫినేషన్ ఏం లేదు. మీరు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టెన్స్ అయిపోయినట్లే. ఓకేనా? అంటే లైక్ ప్రామిస్లోనే ఈ యొక్క యాక్సెప్టెన్స్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేశారు అంతే. అర్థమవుతుందా? సింపుల్. చూడండి, అనాలిసిస్ ఆఫ్ ది అబో డెఫినేషన్. లైక్ అబో డెఫినేషన్ ఒకసారి చూడండి. వెన్ ద పర్సన్ టు హూమ్ ద ప్రపోజల్ ఈజ్ మేడ్, అంటే ఏంటండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఆఫర్స్ టు సెల్ హిస్ కార్ టు బి. ఏ ఏమన్నారండి అంటే, బి నేను నీకు కార్ సెల్ చేస్తాను 2 lakhsకి. సో హియర్ ద ప్రపోజల్ ఈజ్ మేడ్ టు, ప్రపోజల్ ఎవరికి ఇచ్చామని ఇక్కడ ఏ ఆఫర్ చేశారు బికి, ఏమని ఐ విల్ సెల్ మై కార్ 2 lakhsకి నేను నా కార్ సెల్ చేస్తానని చెప్పారు. సో ఇక్కడ ప్రపోజల్ మనం ఎవరికి ఇచ్చాం? ఎవరిచ్చారు? ప్రామిసర్ ఎవరు? ఆఫర్, లైక్ ప్రామిసర్ ఆఫర్ ఎవరు? బి. యాక్సెప్టెన్స్ చేయాల్సింది ఎవరు? బి. దట్స్ ఇట్. ఓకేనా? సో ద పర్సన్ టు హూమ్ ద ప్రపోజల్ ఈజ్ మేడ్, దట్ ఈస్ బి ఇన్ ద అబో ఎగ్జాంపుల్. అండ్ ఇఫ్ బి సిగ్నిఫికేస్ హిస్ కన్సెంట్, ఒకవేళ బి కనుక అతని కన్సెంట్ ఇచ్చేసారంటే, సిగ్నిఫికేస్ హిస్ కన్సెంట్, అతని కన్సెంట్ కనుక ఇచ్చేసారంటే ఆన్ దట్ ప్రపోజల్, దెన్ హీ కెన్ సే దట్ బి సిగ్నిఫికేస్ హిస్ కన్సెంట్ ఆన్ ది ప్రపోజల్ మేడ్ బై ఏ. సో దాన్ని మనం బి యాక్సెప్టెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓకేనా? సింపుల్. సో వెన్ బి సిగ్నిఫికేస్ హిస్ కన్సెంట్ ఆన్ దట్ ప్రపోజల్, వీ కెన్ సే దట్ ద ప్రపోజల్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్. సో అతను యాక్సెప్ట్ చేశారంటే యాక్సెప్టెడ్ కింద మనం ట్రీట్ చేసుకోవచ్చు. యాక్సెప్టెడ్ ప్రపోజల్ ఏమవుతుంది? ప్రపోజల్ ఏదైతే ఆఫర్ ఉందో ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? ప్రామిస్ క్రియేట్ అవుతుంది. క్లియర్ ఇంతవరకు? అర్థమైందా? దట్స్ ఇట్. సో చూడండి ఒకసారి డెఫినేషన్ ఇంతవరకు చదవండి. ఒకసారి డెఫినేషన్ చదవండి. ఒకసారి అందరూ చదవాలి డెఫినేషన్. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? The term acceptance is defined as the follows. When the person to whom the proposal is made signifies his assent. కొన్ని వర్డ్స్ కరెక్ట్గా రాయాలండి మీరు. ఎగ్జామ్లో కూడా అసెంట్ అని రాయాలి. లైక్ మనకి క్లియర్గా చెప్పారు ఇక్కడ అసెంట్ అన్నారు. అసెంట్ అంటే యాక్సెప్టెన్సే, బట్ కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈజ్ మేడ్ సిగ్నిఫికెన్స్ ఈజ్ అసెంట్ దేర్ టు, ప్రపోజల్ ఈజ్ సెడ్ టు బి యాక్సెప్టెడ్. సో యాక్సెప్ట్ చేసినట్టుగా మనం తీసేసుకోవాలి. దట్స్ ఇట్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది యాక్సెప్టెన్స్. ఓకేనా? క్లియరా? సో నెక్స్ట్ చూడండి, రిలేషన్షిప్ బిట్వీన్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఆఫర్కి యాక్సెప్టెన్స్కి అసలు రిలేషన్ ఏంటి, ఎలా ఉంటుందని చూద్దాం. అకార్డింగ్ టు సర్ విలియం ఆన్సన్ అని ఒక పర్సన్ ఉన్నారండి. అతను ఒక స్టేట్మెంట్ చెప్పారు, లైక్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ రిలేటెడ్గా ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఏమని చెప్పారండి అంటే, యాక్సెప్టెన్స్ ఈజ్
చూడండి, యాక్సెప్టెన్స్ ఈజ్ టు ఆఫర్ వాట్ ఏ లైటెడ్ మ్యాచ్ ఈజ్ టు ట్రైన్ ద గన్ పౌడర్. చదవండి ఒకసారి. యాక్సెప్టెన్స్ ఈజ్ టు ఆఫర్ వాట్ ఏ లైటెడ్ మ్యాచ్ ఈజ్ టు ఏ ట్రైన్ ఆఫ్ గన్ పౌడర్. లైటెడ్ మ్యాచ్ అంటే ఏంటి? లైటెడ్ మ్యాచ్ అంటే మ్యాచ్లో లైట్ చేస్తారు, అదేనా లైటెడ్ మ్యాచ్? అగ్గిపుల్లని కాలిస్తే ఏమవుతుంది, దాన్ని మనం లైటెడ్ మ్యాచ్ అంటాం. మ్యాచ్ బాక్స్ అంటాం కదా, సో మ్యాచ్ స్టిక్ కదా. మ్యాచ్ స్టిక్ని మనం లైట్ చేయడం అంటే అదే కదా, లైక్ వెలిగించడం. అంటే అగ్గిపుల్ల వెలిగిస్తే ఏమవుతుంది, లైటెడ్ మ్యాచ్ అంటారు దాన్ని. ఓకేనా, దట్ ఈస్ లైటెడ్ మ్యాచ్. సో ఈజ్ ట్రైన్ ఆఫ్ గన్ పౌడర్ అంటే అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అలాంటిదే, బట్ కాకపోతే ఏంటంటే ఒక ట్రైన్లో మనం ఏంటంటే ఒక గన్ పౌడర్ తీసుకెళ్తున్నాం. పౌడర్ లైక్ గన్ పౌడర్ అంటే ఇప్పుడు మనం యూస్ చేసేది ఏంటండి, లైక్ ఇప్పుడు పౌడర్ అంటే ఇప్పుడు మ్యాచ్ బాక్స్కి ఇప్పుడు మనం లైక్ మ్యాచ్ స్టిక్కి పౌడర్ అంటే ఇస్తాం కదా, అలాంటి పౌడర్ అంతా షిప్మెంట్లో లాగా ట్రైన్లో తీసుకెళ్తున్నాం. సో ఆఫర్కి యాక్సెప్టెన్స్కి రిలేషన్ని మీకు తెలియజేయడానికి ఈ మేడ్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనకు చెప్పారు. అవునా, ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు. ఎలాగండి అంటే ఒక ఒక వీడియో చూపిస్తాను చూడండి, యూ విల్ గెట్ ఇట్ క్లియర్. చూడండి ఇది, ఇక్కడ చూడండి కనిపిస్తుందా? ఇక్కడ ఆఫర్ అంటే ఏంటండి అంటే ఇక్కడ ట్రైన్లో గన్ పౌడర్ ఉందండి. లైక్ మనకి బోగిలో ఇట్ హ్యాస్ గన్ పౌడర్, అందులో కొంత గన్ పౌడర్ ఉంది. ఇప్పుడు ఆ గన్ పౌడర్ రిలేటెడ్గా ఏంటండి అంటే ఒక లైటెడ్ మ్యాచ్ స్టిక్, అగ్గిపుల్ల మనం మంటిచ్చేసాం దానికి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఒక యాక్సెప్టెన్స్ తీసుకొచ్చి ఆఫర్లో లైక్ గన్ పౌడర్లో కనుక ప్లేస్ చేస్తే ఏమవుతుందండి, ఏమవుతుంది, బ్లాస్ట్ అవుతుంది. ఇంకేమో గన్ పౌడర్ కదా అది, మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. కరెక్టే కదా? రిలేషన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ యాక్సెప్టెన్స్ అనే స్టిక్ ఏదైతే ఉందో, లైటెడ్ మ్యాచ్ స్టిక్ ఏదైతే ఉందో, అది గన్ పౌడర్కి అటాచ్ అయ్యేంత వరకు, అటాచ్ అయితేనే ప్రాబ్లం, అటాచ్ అవ్వకపోతే ప్రాబ్లం ఉందా? మ్యాచ్ స్టిక్ ఏదైతే ఉందో అది మనం అందులో ప్లేస్ చేస్తేనే కదా, ఆ గన్ పౌడర్కి టచ్ చేస్తేనే, టచ్ అయిపోతే ఏం ప్రాబ్లం ఉండదు కదా. ఓకేనా, రిలేషన్ జస్ట్ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. చూడండి వీడియో పోయిందండి, బ్లాస్ట్ అయిపోయింది. కరెక్టా? చూడండి, క్లియర్, అర్థమైపోయిందా? ఇప్పుడు చూడండి, జస్ట్ ఈ డయాగ్రామ్ అలా గుర్తుపెట్టేసుకోండి వీడియో. ఇప్పుడు చూడండి, యాక్సెప్టెన్స్ ఈస్ టు ఆఫర్ వాట్ ఏ లైటెడ్ మ్యాచ్ ఈజ్ టు ఏ ట్రైన్ ఆఫ్ గన్ పౌడర్. అంటే ఆఫర్ యాక్సెప్టెన్స్ మధ్యలో రిలేషన్షిప్ ఎలాంటిదండి అంటే ఒక లైక్ ఏంటంటే లైటెడ్ మ్యాచ్ ఎలాగైతే ఉంటుందో టు ద ట్రైన్ ఆఫ్ గన్ పౌడర్, ఒక ట్రైన్లో ఒక బోగిలో గన్ పౌడర్ కనుక ఉంటే దానికి మనకి లైటెడ్ మ్యాచ్ స్టిక్కి ఎలాంటి రిలేషన్ అయితే ఉంటుందో అలాంటి రిలేషన్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్కి ఉంటుంది అంటున్నారు. అంటే చిన్న మీనింగ్, జాగ్రత్త మీనింగ్ ఏంటంటే చాలా ఈజీయెస్ట్ మీనింగ్ ఏంటండి అంటే మనం ఆ లైటెడ్ మ్యాచ్ స్టిక్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ స్టిక్ అనేది అక్కడ మనం గన్ పౌడర్కి అటాచ్ చేస్తేనే బ్లాస్ట్ అవుతుంది. కరెక్టా కదా? బ్లాస్ట్ అయిన తర్వాత మీరు ఇంకేమైనా చేయగలరా? బ్లాస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా రికవర్ చేయగలరా? మళ్ళీ సేమ్ బోగిని రెడీ చేయగలరా? అలాగా బ్లాస్ట్ అయిపోయిన తర్వాత గన్ పౌడర్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఒకసారి బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ గన్ పౌడర్ ఏదైతే ఉందో ఆ గన్ పౌడర్ మొత్తం కూడా లైక్ వేస్టేజ్ అయిపోతుందా లేదా? అవునా కదండి? టోటల్ గన్ పౌడర్ అంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ యూస్ చేయలేము కదా దాన్ని. అంటే కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు సేమ్ ఏమని చెప్తున్నామండి అంటే ఇక్కడ అంటే నేను విష్ణుకి కార్ సేల్ చేస్తానని చెప్పాను. నేనేమి ఇచ్చాను ఇక్కడ ఆఫర్. ఓకేనా, ఐ గివెన్ ది ఆఫర్ టు విష్ణు యాక్సెప్ట్ చేసేంత వరకు ఏం ప్రాబ్లం ఉండదు. యాక్సెప్ట్ చేయకపోతే అసలు ప్రాబ్లమే లేదు. ఇక్కడ మ్యాచ్ బాక్స్ అనేది దానికి అటాచ్ చేయకపోతే అసలు ప్రాబ్లమే లేదు. బట్ వన్స్ మీరు విష్ణు యాక్సెప్టెన్స్ ఇచ్చారంటే కంపల్సరీగా నేను కార్ సేల్ చేయాల్సిందే. ఇంకా అర్థవుతుందా? అంటే కంపల్సరీగా అతను కొనాల్సిందే. అర్థవుతుందా? ఒకసారి అతను ఆఫర్ వన్స్ హీ హ్యాజ్ లైక్ ఏంటండి అంటే ఒకసారి యాక్సెప్టెన్స్ ఇచ్చారంటే అతనికి నేను కార్ కంపల్సరీగా లైక్ సేల్ చేయాల్సిందే, అతను కంపల్సరీగా కొనాల్సిందే.
అర్థమవుతుందా? అర్థమవుతుందా? క్లియర్? అందరికీ అర్థమవుతుందా? సింపుల్ థింగ్. ఇక్కడ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఏంటండి అంటే ఓకే. ఇంక అది జూమ్ రికార్డింగ్ స్టాప్ అయిపోతుంది. నో ఇష్యూస్. సో అర్థమైందా? అంటే మనం లైటెడ్ మ్యాచ్ స్టిక్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ స్టిక్ మనకి లైక్ ఇక్కడ ఏదైతే గన్ పౌడర్ ఉందో గన్ పౌడర్కి టచ్ చేసేంత వరకే. ఒకవేళ టచ్ అయిపోతే ప్రాబ్లం లేదు. టచ్ చేసిన తర్వాత మాత్రం ఇక కొలాప్స్ అయిపోయినట్లే. ఓకేనా? అలాగే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుందండి అంటే, నేను ఆఫర్ ఇచ్చాను, అదర్ పర్సన్ యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతే ప్రాబ్లం లేదు. ఒకవేళ యాక్సెప్టెన్స్ ఇస్తే ఇద్దరు పార్టీస్ కూడా కంపల్సరీగా కాంట్రాక్ట్లో బైండ్ అవ్వాలి. సో నాకు ఆబ్లిగేషన్ ఏంటి? కార్ సేల్ చేయాలి. అతని ఆబ్లిగేషన్ ఏంటి? అతను కార్ పర్చేస్ చేసుకోవాలి. అండ్ అతని అమౌంట్ నాకు కన్సిడరేషన్ ఇవ్వాలి. సో ఆ రిలేషన్షిప్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ రిలేషన్షిప్. యాక్సెప్టెన్స్ చేయకపోతే నో ప్రాబ్లం. యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత సో దెర్ ఈస్ నో ఎనీ ఛాన్స్ దట్ యూ కెన్ గో బ్యాక్. నేను ఇప్పుడు ఆఫర్ ఇచ్చాను, కార్ సేల్ చేస్తున్నాను, అతను యాక్సెప్టెన్స్ ఇచ్చారు. తర్వాత నేను ఏమంటున్నానండి అంటే నేను కార్ సేల్ చేయనని చెప్పాను. సో అది పాసిబుల్ అవ్వదు. ఇంకా ఒకసారి అతను యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా నేను సేల్ చేయాల్సిందే. తర్వాత నేను సేల్ చేయను అని చెప్పినా కానీ అతను కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. సరే ఇలా నాకు కార్ సేల్ చేస్తా అన్నారు, ఇప్పుడు సేల్ చేయను అంటున్నారు, నేను యాక్సెప్టెన్స్ కూడా ఇచ్చాను, సో అన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, సో నాకు జస్టిఫికేషన్ ఇవ్వండి అని కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. అంటే నేను ఇంక రివర్స్ తీసుకోలేను. ఒకసారి నేను ఆఫర్ ఇచ్చాను, అతను యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి. ఇప్పుడు నేను ఆఫర్ ఇచ్చాను, సో విష్ణు ఐ విల్ సెల్ మై కార్ టు యూ అని చెప్పాను. విష్ణు ఓకే సార్ చూస్తాను, నేను నైట్ లోపు చెప్తాను, మా పేరెంట్స్ని అడిగి అన్నారు. అచ్చా అని నేను మధ్యాహ్నం మళ్ళీ ఫోన్ చేసి విష్ణు లేదు నేను కార్ సేల్ చేయట్లేదు అన్నాను. అచ్చా ఓకే, బట్ ఈ సిచ్యువేషన్లో విష్ణు కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేదు. ఎందుకు కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేరు? ఇంకా విష్ణు యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు, నాకు సాయంత్రం ఎప్పుడో చెప్తా ఉన్నారు, ఇంకా చెప్పలేదు కదా. చెప్పలేదు కాబట్టి అతను కోర్టులో కేసు ఫైల్ చేయలేరు. అర్థమవుతుందా? అదే అతను యాక్సెప్టెన్స్ ఇచ్చారనుకోండి, ఆ తర్వాత నేను సేల్ చేయను అంటే కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. క్లియర్? సేమ్ లాజిక్ ఇక్కడ కూడా ఇదే ఎగ్జాంపుల్. అంటే ఆ మ్యాచ్ స్టిక్ అటాచ్ చేయనంత వరకు ఓకే, చేయకపోతే ప్రాబ్లం లేదు. కానీ ఒకసారి కనుక ఆఫర్ లైక్ ఆ గన్ పౌడర్కి కనుక టచ్ అయితే సో మళ్ళీ రివర్స్ తీసుకురాగలమా మనం? రివర్స్ అవుతుందా? రివర్స్ చేయలేం కదా. అలాగే ఏంటండి అంటే నేను ఒకసారి ఆఫర్ ఇచ్చిన తర్వాత అదర్ పర్సన్ యాక్సెప్టెన్స్ ఇచ్చారంటే దెర్ ఈజ్ నో ఛాన్స్ టు కమ్ బ్యాక్. నేను కంపల్సరీగా కార్ సేల్ చేయాల్సిందే. ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? ఆ లైన్ యొక్క మీనింగ్ అది. ఓకేనా? యాక్సెప్టెన్స్ ఈస్ టు ఆఫర్ వాట్ ఏ లైటెడ్ మ్యాచ్ ఈస్ టు ఏ ట్రైన్ ఆఫ్ గన్ పౌడర్. ఓకేనా? సింపుల్. సో చూడండి, ఇప్పటి వరకు ఏదైతే డిస్కస్ చేస్తామో అదే ఉంటుంది ఇక్కడ. చదువుతారా ఎవరన్నా? చదువుతారా? ఎవరు చదువుతారు? కూర్చొని చదవండి. సో ఇక్కడ నుంచి చదవండి. ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్ దగ్గర నుంచి చదవండి. ది ఎఫెక్ట్ ఇక్కడ నుంచి అండన్ చూడండి. ఇక్కడ చూడండి. ఓకే, ఒక క్లెయిమ్ చదువుదాం. ఎఫెక్ట్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్. ఈ ఎఫెక్ట్ యొక్క అబ్జర్వేషన్ ఏంటండి అంటే ఈజ్ దట్ వాట్ యాక్సెప్టెన్స్ ట్రిగ్గర్స్ కెన్ నాట్ బి రీకాల్డ్ ఆర్ అండన్. అంటే ఒకసారి యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత ఇక మళ్ళీ మనం రీకాల్ చేయలేము. లైక్ రీకాల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏంటండి అంటే రీకాల్డ్ ఆర్ అండన్. అంటే రీకాల్ అంటే లైక్ బ్యాక్ సైడ్కి రాలేము మనం. ఓకేనా? అండన్ అంటే డన్ అంటే ఏంటి? కంప్లీట్ చేయడం. అండన్ అంటే ఇక మళ్ళీ బ్యాక్ సైడ్ రాలేము మనం. ఓకేనా? నెక్స్ట్. ఓకే, 1 సెకండ్. బట్ దెర్ ఈజ్ ఏ చాయిస్. బట్ చాయిస్ అయితే ఉంది. ఏం చాయిస్ ఉందండి? ఇక్కడ ట్రైన్ ఉందా? ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నారు చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్లో నేను కార్ సేల్ చేద్దాం అనుకున్నాను. ఈ సిచ్యువేషన్ ఈ ఈ బ్లాస్ట్ జరగకుండా ఉండాలంటే సో ఒక చాయిస్ అయితే ఉంది. చాయిస్ ఏంటి? ఈ భోగి ఏదైతే ఉందో ఈ భోగి వదిలేసేయచ్చు కదా. లైక్ యాక్సెప్టెన్స్ తీసుకోకూడదు అంతే. యాక్సెప్టెన్స్ రాకముందే మనం భోగిని వదిలేస్తే ఈ బ్లాస్ట్ జరుగుతుందా? జరగదు కదా. సేమ్ యాక్సెప్టెన్స్ రాకముందే నేనే చెప్పేస్తున్నాను విష్ణుకి, విష్ణు నేను మళ్ళీ కార్ సేల్ చేస్తానని చెప్పాను కదా మార్నింగ్, సో మీరు ఇంకా యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు కదా, ఓకే నో ప్రాబ్లం, నేనైతే ఇప్పుడు కార్ సేల్ చేయాలనుకోవట్లేదు. అంటే అతను యాక్సెప్టెన్స్ ఇవ్వక ముందుగానే నేను ఏదైతే చెప్పానో దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాను. చాయిస్ ఉందా? దెర్ ఈజ్ ఎ చాయిస్. ఎస్. నెక్స్ట్ చదవండి. It in effect means so it in effect means that the offer can be withdrawn. విత్డ్రా చేసుకోవచ్చు. నేను ఏదైతే ఆఫర్ చేస్తానో అది విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడండి? జస్ట్ బిఫోర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. విష్ణు యాక్సెప్టెన్స్ ఇచ్చే ముందుగానే నేను విత్డ్రా చేసుకోవాలి.
అర్థమవుతుందా? సింపుల్. సో నెక్స్ట్, దెన్ ఇట్ ఈస్ టూ లేట్ టు రివోక్ ఇట్. సో యాక్సెప్టెన్స్, ఒకవేళ యాక్సెప్టెన్స్ ఇచ్చేసారు అతను, యాక్సెప్టెన్స్ కన్వర్ట్స్ ఇంటూ ద ఆఫర్, కన్వర్ట్స్ ద ఆఫర్ ఇంటూ ద ప్రామిస్. కరెక్టే కదా? నేను ఏదైతే ఆఫర్ ఇచ్చానో ఆ ఆఫర్ అతను యాక్సెప్టెన్స్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా ప్రామిస్ క్రియేట్ అవుతుంది. ఇక ప్రామిస్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయడం అంటే అసలు అది పాసిబుల్ అవ్వదు. అదే చెప్తున్నారు ఇక్కడ. ప్రామిస్ అండ్ దెన్ ఇట్ ఈస్ టూ లేట్ టు రివోక్ ఇట్. రివోక్ అంటే క్యాన్సిల్ చేయడం. ఓకేనా? చాలా లేట్ అయిపోయినట్లే ఇంక అప్పటికే. ఇక్కడ ఈ కేసులో కూడా సో మొత్తం బ్లాస్ట్ అయిపోయిన తర్వాత మనం భోగిని తీసేస్తున్నాం. యూజ్ ఏముంది ఇంకా అండి? బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా బ్లాస్ట్ అయిపోయిన తర్వాత మనం సేఫ్ మెజర్స్ తీసుకుందామని భోగిని తీసేద్దాం అనుకున్నాం. పాసిబిలిటీ ఉందా? ఇక పాసిబిలిటీ లేదు. కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ మీరు ఇంక అందులో సేవ్ చేసేది ఉండదు. అలాగే అలాగే ఆఫర్ కూడా అంతే. ఒకసారి ఆఫర్ యాక్సెప్టెన్స్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసుకుంటాను, విత్డ్రా చేస్తాను, కార్ సేల్ చేయను అంటే కుదరదు. మ్యాండేటరీగా సేల్ చేయాల్సిందే అదర్ పర్సన్ గట్టిగా అడిగితే. ఓకేనా? సో నెక్స్ట్, దిస్ మీన్స్ ఇట్ విల్ ఎక్స్ప్లోడ్. సో యాజ్ సూన్ యాజ్ ద ట్రైన్ ఆఫ్ గన్ పౌడర్ ఈజ్ లైటెడ్. సో గన్ పౌడర్ ఏదైతే ఉందో గన్ పౌడర్కి మంట తగిలించేంత వరకు కూడా ఓకే. బట్ తగిలించిన తర్వాత మాత్రం ఇట్ విల్ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. లైక్ టోటల్ కొలాప్స్ అయిపోతుంది. నెక్స్ట్, ఇన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇన్నెట్ విచ్ కాజెస్ ద గన్ పౌడర్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏంటండి, ట్రైన్ ఆఫ్ గన్ పౌడర్ ఆఫర్ నార్మల్గానే ఉంది. బట్ ఆఫర్ ఏదైతే ఉందో ఆఫర్కి చాయిస్ ఉంది. గన్ పౌడర్ భోగికి చాయిస్ ఉంది. ఏంటి, ఆ గన్ భోగిని మనం తీసేసి పక్కన పెట్టేసేయచ్చు. బట్ మనం అలా ఆఫర్ విత్డ్రా చేసుకోలేదు కాబట్టి, సో లైటెడ్ మ్యాచ్ ఏదైతే ఉందో యాక్సెప్టెన్స్ ఒకసారి అటాచ్ అయిపోయిన తర్వాత సో దెర్ ఈస్ నో ఛాన్స్ అన్లెస్ కొలాప్స్ అవ్వడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఇక్కడ కూడా ఏంటండి అంటే సో మనం కంపల్సరీగా కాంట్రాక్ట్కి బైండ్ అవ్వడం తప్ప ఇంకొక ఆప్షన్ ఉండదు. ఓకేనా? క్లియర్. నెక్స్ట్, క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. బట్ బికమ్స్ ఏ కాంట్రాక్ట్ యాజ్ సూన్ యాజ్ ఇట్ యాక్సెప్టెడ్. సో ఆఫర్ ఎప్పటికీ కూడా ఆఫర్గానే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను ఐ విల్ సెల్ మై కార్, నేను నా కార్ సేల్ చేస్తానని చెప్పాను. ఓకేనా? కార్ సేల్ చేస్తానని చెప్పాను. అది అదేంటండి, యాక్సెప్టెన్స్ చేసేంత వరకు కూడా ఆఫరే అది. అంతే కదా? కూడా అంతే కదా? ఆ లైట్ మ్యాచ్ ఆఫర్, ఆ లైట్ మ్యాచ్ లైట్ ఇప్పుడు మనకి ఏదైతే మ్యాచ్ స్టిక్ ఉందో, లైటెడ్ మ్యాచ్ స్టిక్ ఏదైతే ఉందో అది ఇక్కడ టచ్ అయ్యేంత వరకు కూడా ఇదేంటండి, ఇక్కడ ఇప్పుడు అంతా ఆఫరే ఉంది ఇక్కడ. వన్స్ అది టచ్ అయిపోయిన తర్వాత, ఇంకా ఆఫర్ ఉండదు. ఆఫర్ కాలిపోయింది చూడండి అక్కడ. అర్థవుందా? ఆఫర్ వెళ్ళిపోయింది కదా? ఆఫర్ ఉందా అక్కడ? ఇక ఆఫర్ లేదు. ప్రామిస్ క్రియేట్ అవుతుంది. అర్థవుందా? అది టచ్ అయ్యేంత వరకు ఆఫరే. వన్స్ మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చేసారు, విష్ణు యాక్సెప్టెన్స్ ఇచ్చేసారంటే ఇక ఆఫర్ ఉండదు. ప్రామిస్ క్రియేట్ అవుతుంది. లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది. సో కంపల్సరీగా కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయాల్సిందే. అర్థవుందా? సో కాంట్రాక్ట్ అవుతుంది. సో కంపల్సరీగా వీ నీడ్ టు పర్ఫామ్ దట్. సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. అర్థవుతుందా? ఆఫర్కి యాక్సెప్టెన్స్కి రిలేషన్ ఏంటనేది ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఈ పేర ఇంతవరకు చూసుకోండి ఒకసారి.
నో ప్రాబ్లం. అంతా అదే. అదే మనం ఇక్కడ ఏంటంటే అంటే ఒక సర్ విలియమన్సన్ అని ఒక పర్సన్ ఉన్నారు. అతను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనకు చెప్పారు. లైక్ ఇలా ఒక ట్రైన్, ఒక లైటెడ్ మాస్టిక్ వాటి ఆ రిలేషన్ తీసుకొని మనకు ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ కూడా ఈ సేమ్ రిలేషన్ ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు అంతే. ఓకేనా? దట్స్ ఇట్. క్లియర్? Shall we start with the next one? థింక్ నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి ఇక్కడ? ఓకే, చూడండి. వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? ఒక వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ నిజంగా ఇప్పుడు మనం వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ఉండాలండి అంటే ఉంటాయండి. ఇప్పుడు వ్యాలిడ్ అంటే ఏంటి? కరెక్ట్. లైక్ దట్ ఈస్ ద కరెక్ట్. అఫ్ కోర్స్ అవన్నీ మనకి వ్యాలిడ్ అంటే ఏంటి అసలు మన పైన కొన్ని కాంట్రాక్ట్స్ వదిలేసాం చూసారా? లైక్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అని ఉన్నాయి పైన. ఒక టాపిక్ అంతా వదిలేసి మనం నెక్స్ట్ టాపిక్ వచ్చాం. ఆ టాపిక్లో అంతా ఇవే ఉంటాయి. వ్యాలిడ్ అంటే ఏంటి, వైడ్ అంటే ఏంటి, అవన్నీ అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? రెండు ఉంటాయి. ఇప్పుడు మీకు పాస్వర్డ్ వ్యాలిడ్ అయిందని చెప్తూ ఉంటారా? మీరు ఏదైనా పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని చెప్తారా? పాస్వర్డ్ కరెక్ట్ అని చెప్తారా? సో వ్యాలిడ్ అంటే కరెక్ట్ పాస్వర్డ్, ఇన్వాలిడ్ అంటే ఇన్కరెక్ట్ పాస్వర్డ్. అలాగే వ్యాలిడ్ అంటే కరెక్ట్ డీటెయిల్స్ ఉన్నట్లు. అంటే కరెక్ట్ యాక్సెప్టెన్స్ ఎప్పుడవుతుంది అంటే జాగ్రత్తగా చూడండి. మనం ఆఫర్ ఎవరికైతే ఇచ్చామో, ఒకవేళ స్పెసిఫిక్ ఆఫర్ అనుకోండి, స్పెసిఫిక్ ఆఫర్ అంటే ఏంటండి? స్పెసిఫిక్ ఆఫర్ అంటే ఏంటి? స్పెసిఫిక్గా మనం కొంతమంది పర్సన్స్కి మాత్రం ఆఫర్ ఇస్తాం. దాన్ని మనం స్పెసిఫిక్ ఆఫర్ అంటాం. అంటే బట్ ఈ స్పెసిఫిక్ ఆఫర్లో యాక్సెప్టెన్స్ కరెక్ట్గా యాక్సెప్టెన్స్ ఇచ్చినట్లు ఎప్పుడవుతుందండి అంటే, మనం ఎవరికైతే ఆఫర్ ఇచ్చామో ఆ పర్సనే యాక్సెప్ట్ చేస్తే దాన్ని మనం స్పెసిఫిక్ ఆఫర్ అంటాం. ఓకేనా? సో సింపుల్గా అండి, లైక్ స్పెసిఫిక్ యాక్సెప్టెన్స్ జరిగినట్లుగా అనుకుంటాం. నేనేం చెప్పానండి అంటే, సో పర్సన్ ఏ ఉన్నారు, పర్సన్ ఏ గివెన్ ద ఆఫర్ టు పర్సన్ బికి చెప్పారు ఏమని? పర్సన్ బి నేను నీకు నా కార్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను, పర్చేజ్ చేయి అన్నారు. పక్కనే సి కూడా ఉన్నారు, బట్ సికి చెప్పలేదు, ఓన్లీ బికి చెప్పారు. సి తర్వాత వచ్చి ఎస్ నువ్వు ఆఫర్ ఇచ్చావు కదా, నేను యాక్సెప్ట్ చేశాను, సో కాంట్రాక్ట్ ఫామ్ అయిపోయింది, సో యు ఆర్ లీగల్లీ బౌండ్, సో నువ్వు నా కార్ సేల్ చేయాల్సిందని కూర్చోవచ్చా? ప్రామిస్ చేసింది ఎవరికి? బీకి ప్రామిస్ చేసాం, లైక్ బీకి ఆఫర్ చేసాం మనం. సో బీకి ఆఫర్ చేసినప్పుడు బి మాత్రమే యాక్సెప్ట్ చేయగలరు, సి యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? సి కెనాట్ యాక్సెప్ట్, సి యాక్సెప్ట్ చేయలేరు. అవుతుందా? సి కెనాట్ యాక్సెప్ట్. సో దట్స్ వై సి యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి ఇక్కడ యాక్సెప్టెన్స్ వ్యాలిడ్ అయ్యింది అని ఎప్పుడు చెప్తామండి అంటే, బి యాక్సెప్ట్ చేసినప్పుడు, బి కరెక్ట్గా యాక్సెప్ట్ చేశారనుకోండి, దట్ విల్ ఫార్మ్ ది వ్యాలిడ్ ఆఫర్, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది. ఓకేనా? దట్స్ ఇట్. సో ఒక వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వాలంటే ఏంటంటే అంటే, స్పెసిఫిక్ ఆఫర్ అయితే ఎవరికైతే ఆఫర్ ఇచ్చారో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు మాత్రమే లైక్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి, కానీ వేరే వాళ్ళు ఇవ్వకూడదు. కెన్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ బై ద పర్సన్ టు హూమ్ ఇట్ ఈస్ మేడ్. సో నెక్స్ట్ చూడండి, కేసు లాస్ ఉన్నాయి, 2 కేసు లాస్ మనకి. సో లైక్ అలా అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బిఫోర్ దట్ ఒక కేసులో ఉంది చూడండి, మనం ఆల్రెడీ చూసాం ఇది. కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్స్ కంపెనీ. విన్నారా? కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్స్ కంపెనీ. స్మోక్ బాల్స్ అనేది ఒక చిన్న మెడిసిన్ లాంటిది. సో ఆవిడ ఏంటండి అంటే, ఒక లేడీ ఏం చేశారు, ఆ స్మోక్ బాల్స్ యూస్ చేశారు. డ్రగ్ వెనకాల మనకి కొన్ని చెప్తూ ఉంటారు. సో యూనిట్ టు యూస్ ఫర్ దిస్ మంత్స్ ఇన్ని మంత్స్ యూస్ చేయాలి, ఇన్ని మంత్స్ యూస్ చేస్తే కంపల్సరీగా రిజల్ట్ వస్తుంది అని ఆ డ్రగ్ వెనకాల రాశారు. తను యూస్ చేసినా కానీ తనకు డిసీజ్ వచ్చేసింది. షీ గాట్ ద డిసీజ్. కరెక్ట్గా యూస్ చేశారు, అయినా డిసీజ్ వచ్చేసింది. సో వాళ్ళు ఏమని చెప్పారండి అంటే, కింద వెనకాల లైక్ వాళ్ళ యొక్క ఆ డ్రగ్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ బ్యాక్ సైడ్ ఏమని రాశారని అంటే, కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఏమని? ఈ డ్రగ్ యూస్ చేసి
మీరు ఎవరైనా సరే హెల్త్ ఇష్యూ వస్తే లైక్ 3 మంత్స్ యూస్ చేయండి. 3 మంత్స్ యూస్ చేసిన తర్వాత ఎవరికైనా హెల్త్ ఇష్యూ వస్తే సో విల్ పే యూ 100 పౌండ్స్ అని రాశారు అక్కడ. నిజంగానే తను 3 మంత్స్ యూస్ చేసింది. 3 మంత్స్ యూస్ చేసిన తర్వాత కూడా తనకి డిసీజ్ వచ్చింది. ఇప్పుడు తనెళ్ళి లైక్ ఆ కంపెనీ మీద కోర్ట్‌లో కేస్ ఫైల్ చేస్తుంది. లేదా కంపెనీకెళ్ళి అడుగుతుంది నాకు 100 పౌండ్స్ ఇవ్వండి అని. ఇక్కడ ఆఫరర్ ఎవరు? యాక్సెప్ట్ లైక్ ఇక్కడ ఆఫర్ ఎవరిచ్చారు? యాక్సెప్టెన్స్ ఎవరు చేశారు? అసలు కాంట్రాక్ట్ ఎలా ఫార్మ్ అయింది ఇక్కడ? కంపెనీ ఏమని ఇచ్చారండి? మెడిసిన్ 3 మంత్స్ వాడిన తర్వాత ఏదన్నా డిసీజ్ వస్తే విల్ పే యూ 100 పౌండ్స్ పే చేస్తామన్నారు. ఓకేనా? ఆఫర్ ఇచ్చారు. యాక్సెప్టెన్స్ ఎవరు చేశారు? షీ మేడ్ దెన్ యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అంటే ఎలా చేయొచ్చు ఇక్కడ? లైక్ ఆ డ్రగ్ యూజ్ చేసి. అదే కదా ఇక అక్కడ యాక్సెప్టెన్స్ అంటే. ఆ డ్రగ్ యూజ్ చేశారు. నిజంగానే యూజ్ చేశారా? 3 మంత్స్ యూజ్ చేశారు కాబట్టి షీ మేడ్ యాన్ యాక్సెప్టెన్స్. సో ప్రామిస్ క్రియేట్ అయిందా? కన్సిడరేషన్ కూడా ఉందా? కన్సిడరేషన్ ఉంది, ప్రామిస్ ఉంది, కన్సిడరేషన్ ఉంది, అగ్రీమెంట్ అయిపోయింది. లీగల్ ఎన్ఫోర్సబుల్ అంటే కోర్స్ నార్మల్ డ్రగ్స్ అవి. లైక్ మెడిసిన్స్ అవి. సో లీగల్ ఎన్ఫోర్సబుల్. సో అల్టిమేట్‌గా ఏమవుతుంది? కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ $100 కోసం తను కోర్ట్‌లో కేస్ ఫైల్ చేయొచ్చా? నాకు $100 ఇస్తామన్నారు. ఇవ్వట్లేదు అని కోర్ట్‌లో కేస్ ఫైల్ చేయొచ్చా అంటే యెస్ షీ కెన్ డూ ఇట్. చూడండి. సో షీ ఈస్ దట్ లేడీ. 1891 మన యాక్ట్ ఎప్పుడొచ్చిందండి? 1872. సో మన యాక్ట్ వచ్చిన తర్వాత సో మనం ఈ కేస్ స్టడీని లింక్ చేసుకున్నాం. లైక్ మన యాక్ట్ ముందుగానే ఉంది. సో ఈ